100 బిలియన్ల బొద్దింక అంటే ఇప్పుడు మీరు చూసారనుకోండి, హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్, ఫోర్డ్ ఫౌండేషన్, అలాగే అజీజ్ ప్రేమ్జీ ఫౌండేషన్ అంటే విప్రో అధినేత, డీప్ స్టేట్లో కొంతమంది, అది మీరు ఓపెన్ సొసైటీస్ ఇందులో ఉండే రిచ్ మ్యాన్, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మీకు ఈ అభిజిత్ అంటే కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఫౌండర్, ఇతని మీద 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, పెట్టుబడులు. ఎందుకు చేస్తారండి? ఇప్పుడు మీరు అనాలిసిస్లోకి వెళ్ళారు అనుకోండి, మామూలుగా మొన్న కూడా మాట్లాడారు. ఇప్పుడు తమిళనాడు తీసుకోండి, డిఎంకే లేదా ఏడిఎంకే, అంతే, ఈ రెండు పార్టీలు మాత్రమే రూలింగ్లో ఉంటారు. ఒక పెద్ద వాక్యూమ్ అనేది అక్కడ ఉంది. ఈ టైంలో సడన్గా దుబాయ్లో ఒక అతిపెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. విజయ్ గారు వచ్చారు, రావడము టీవీకే పార్టీ అని అన్నారు. అనౌన్స్ చేయడము విపరీతమైన సంచలనం. ఫైనల్గా ఆయన గెలిచేశాడు. అంటే డిఎంకే లేదు, ఏడిఎంకే లేదు, ఒక వాక్యూమ్ కదా. ఇప్పుడు అన్నామలై గారు కూడా అదే చేస్తున్నారు కదా, సొంత పార్టీ పెట్టుకొని విజయ్ను ఎదిరించబోతున్నాను. ఇది కుదురుతుందా అవ్వదా అది కాదండి, వాక్యూమ్ ఉంది అక్కడ, అవసరం ఉంది, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు డిఎంకే ఏడిఎంకేనా, కొత్త వాళ్ళు లేరా? ఈ టైంలో ఒక వెలుగులాగా విజయ్ పార్టీ రావడం, గెలవడం, ఇది నేషనల్ లెవెల్లో చూడండి. మీకు బీజేపీ లేదా కాంగ్రెస్, అంటే ముందు కాంగ్రెస్ని పెట్టాలి, కాంగ్రెస్ లేదా బీజేపీ. ఇప్పుడు మీకు అతి ముఖ్యమైన రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓడిపోవడం, నామరూపాలు కూడా లేకుండా, ఆ ఓడడం కూడా ఎలా ఓడిపోతున్నారు, ఎటువంటి పోటీ లేదండి, దారుణంగా ఓడిపోతున్నారు. సో ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఒక వాక్యూమ్ ఉంది, ఖాళీ ఉంది. ఇప్పుడు దీన్ని భర్తీ చెయ్యాలి అంటే అరవింద్ కేజ్రీవాల్ అనబడే నాయకుడు, సో ఈయన ఒక ప్లాన్ వేశాడు. తన దగ్గర ఉద్యోగము చేసిన అభిజిత్, ఇతను విదేశాల్లో ఉంటాడు. భారత్లో ఇలాంటి ఒక పరిస్థితి ఉంది, ఒక కొత్త రకమైన మూమెంట్ను తీసుకురావాలి. నేను మొన్న కూడా చెప్పాను, ఢిల్లీలో దిగడము ఇతను ఏం చేశాడు, బృందా కారత్కి ఫోన్ చేశాడు. అంటే ఆవిడ కూడా ఇందులో భాగమండి. సో మరి వీళ్ళు ఎందుకండి 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు పెడతారు? వీళ్ళే మామూలు వాళ్ళు కాదు కదా. ఇప్పుడు హార్వర్డ్లో ఉండేవాళ్ళు ఎందుకండి ఇతని మీద అంతంత డబ్బు ఎందుకు పెడతారు? ఫోర్డ్ ఫౌండేషన్ ఎందుకు పెడుతుంది? అజీజ్ ప్రేమ్జీ లాంటి వ్యక్తి ఇతని మీద ఏ నమ్మకంతో, అంటే మీకు కోట్ల ఫాలోయర్స్ ఉన్నారు కదండి. సో ఇతను వచ్చాడంటే ఒక సునామీ లాగా, మిత్రులు చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఇతని దెబ్బకి మోదీ గారు, అమిత్ షా, జైశంకర్ వీళ్ళందరూ దేశం విడిచి వెళ్ళిపోతారు, ఆ లెవెల్లో ప్రచారం చేశారట. అందరికీ డబ్బులు పంచారు. 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ హ్యూజ్ మనీ కదండి. సో ఇతని మీద స్పెండ్ చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. కానీ పబ్లిక్ ఎక్కడ ఆర్గనైజ్ చేయాలి కదా. సో ఇతను ఇలా దిగడము, ఒక 10 లక్షల మంది ఎదురుగుండా ఉంటారు అని ఒక పిక్చర్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? మోదీ, మీకు అమిత్ షా, వీళ్ళ మామూలు వాళ్ళు కాదు కదా. అందుకే అంటున్నాను, ఇవాళ ఈ డీప్ స్టేట్ అనేది ఇరు వర్గాలుగా విడిపోయేయండి. ఒక వర్గము భారత్, ఇజ్రాయెల్, వాళ్లకు సీక్రెట్గా సపోర్ట్ చేసే రష్యా. ఇప్పుడు భారత్ అంటే పుతిన్ గారు డైరెక్ట్గా అంటారు టైం టెస్టెడ్ ఫ్రెండ్షిప్. కానీ మరి అదే పుతిన్ ఇజ్రాయెల్ ఏంటండి అంటే మాట్లాడ్డా, ఆయన సైలెంట్ అయిపోతాడు. ఎందుకు? ఈరాన్తో ఉండే ఫ్రెండ్షిప్. కానీ నేను చెప్తున్నాను, డీప్ స్టేట్లో ఈ 3 దేశాలు భారత్, ఇజ్రాయెల్, రష్యా చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి. వీళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు హయ్యెస్ట్ లెవెల్లో పెర్ఫామ్ చేస్తున్నారు. అది మీరు రా అనండి, మోజాద్ అనండి, వాళ్ళ కేజీబీ, దేన్నైనా తీసుకోండి. ఇంకొక వర్గం ఏమిటి? అమెరికా, యూరోప్. సో వీళ్ళకు ఏంటండి, ఇప్పుడు ఈ అభిజిత్ అనబడే కాక్రోచ్ బొద్దింక ఇతనికి ఎందుకు సపోర్ట్ చెయ్యాలి అంటే టోటల్ ఈకో సిస్టమ్ ఇవాళ డిస్టర్బ్ అయ్యిందండి. మీకు తెలుసో తెలియదో, రేపు ఒక 5 ఏళ్ల తరువాత మీరు మన పుస్తకాలను చదివేరు అనుకోండి, ఎట్లా చెప్తామండి? అక్బర్ ది గ్రేట్ అంటాం, ఇవాళ శివాజీ ద గ్రేట్ అని వస్తుంది, మారిపోతుంది. ఇప్పుడు మన వాళ్ళకున్న బలహీనత ఏంటండి? మీకు బ్రిటిష్ సామ్రాజ్యము వాళ్ళ స్కాలర్స్ మన పుస్తకాలు రాశారు, మన చరిత్ర రాశారు. కాబట్టి భారతీయుల్లో ఎలా ఉంటుంది?
ఇప్పుడు మా అబ్బాయి అండి విదేశాల్లో చదువుతున్నాడండి అంటారు. ఎక్కడండి అంటే ఫిలిప్పైన్స్లో చదువుతున్నాడు, థాయిలాండ్లో చదువుతున్నాడు. నాకు అర్థం కాదు, థాయిలాండ్కి వెళ్ళి చదవడం ఏంటి? ఇదేంటండి దేశము భారత్? ఇక్కడ మీకు ఎలాంటి యూనివర్సిటీస్ ఉంటాయి? ఇవన్నీ విడిచిపెట్టి మీరు ఫిలిప్పైన్స్లో, థాయిలాండ్లో, మలేషియాలో చదవడం ఏమిటి? విదేశాలు కదండి, ఓవర్సీస్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం దీన్ని తుడిచిపెడుతున్నామండి, డైరెక్ట్గా తీసివేస్తున్నాం. ఇది ఎలా చెప్పాలంటే అల్జీబ్రా అంటాం కదండి. అల్జీబ్రా అనేది అరబ్ మ్యాథమెటిక్స్. మీరు అక్కడికి వెళ్ళి అడిగారు అనుకోండి, వాళ్ళు హిందూసా అంటారు. అంటే భారత్ నుంచి వచ్చిన ఒక మ్యాథమెటికల్ ఫార్ములేషన్, ఇది ఒక ఫార్ములా. అంటే మన దగ్గర నుంచి వచ్చిందని వాడు చెప్తాడు, కానీ మనం మనకు తెలియదు కూడా. ఇప్పుడు జీరో అంటాం, బ్రహ్మగుప్తా కదా కనిపెట్టింది, కానీ అరబ్ మ్యాథమెటిక్స్లో జీరో ఉంటుంది అని చెప్తారు. ఏది ఇక్కడ జరగలేదు. ఇక్కడ ఎలాంటి వాళ్ళు, ఒక జీవకాన్ని తీసుకోండి, సుశ్రుతాన్ని తీసుకోండి, ఆత్రేయాన్ని తీసుకోండి, పెద్ద పెద్ద గురువులు కదండి. ఇక జీవక అయితే ఒంటరిగా నడుస్తున్న ఏనుగు ఎక్కడో వెళ్తూ ఉంటుంది. దాని నడకను బట్టి దాని వయసు ఎంత, అది మేలా ఫిమేలా, అది క్యారింగ్లో ఉందా, దాని కన్ను ఎలా ఉందా, దృష్టి ఎలా ఉంది, మొత్తము చెప్పగలడు. అట్లాంటి గురువులు ఇక్కడ. సో దాని గురించి ఎక్కడ ప్రస్తావన ఉంటుంది? ఏ పుస్తకాల్లో జీవక గురించో, ఆత్రేయ గురించో, సుశ్రుతో గురించో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. నేనైతే 7-8 ఏళ్ల క్రితమే వీటి గురించి. ఇప్పుడు హిగ్గీస్ బోజాన్, గాడ్ పార్టికల్ అంటాం కదండి. అప్పుడు కూడా ఏం చేశారు, హిగ్గీస్కే వీళ్ళు నోబెల్ బహుమతి అన్నారు. కానీ బోస్ ఇందులో ముఖ్యమైన, బోసేనండి ఈ థియరీకి కారకుడు బోస్. కాబట్టి హిగ్గీస్ బోజాన్, CERN ఇక్కడ కదా ప్రయోగం జరిగింది. సో బోస్ పేరు పెట్టారు. ఇలా మీరు చూసారనుకోండి, ఫ్రీ మేసన్స్ అని అంటారు. న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, వీళ్ళందరూ ఏంటి, మన థియరీస్ని, మన ఋషులు చెప్పిన థియరీస్ని తీసుకొని స్టడీ చేసి దానిని వీళ్ళు థియరీగా ప్రపంచానికి చెప్తే గ్రావిటేషనల్ ఫోర్స్ని న్యూటనే కనిపెట్టాడు. జనరల్ రిలేటివిటీని ఆల్బర్ట్ ఐన్స్టీనే మీకు ఫార్ములేట్ చేశారు. ఇవన్నీ చెప్తారు. వాళ్ళను అడిగారు అనుకోండి, ఇదంతా కూడా భారతీయులు వేల సంవత్సరాల క్రితమే రాసేశారు, చెప్పేశారు. విశ్వము ఎలా పనిచేస్తుందో వాళ్లకు, ఆ ఋషులకు ఉన్న జ్ఞానము మాకు లేదు అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి వాళ్ళు చెప్తారు మీకు సీక్రెట్ రూమ్స్లో. అలాంటప్పుడు ఇప్పుడు వీటినంతా మీరు వెలికి తీయాలి కదండి. సో ఇప్పుడు బయటికి తీస్తే మీకు హార్వర్డ్ యూనివర్సిటీ ఏంటి, స్టాన్ఫోర్డ్ ఏంటి, ఆక్స్ఫోర్డ్ ఏంటి, వీటికంతా ఫండింగ్ చేసే ఇంతంత పెద్ద ఈకో సిస్టమ్ ఏంటి, వీళ్ళందరూ పెద్ద లెవెల్లో నష్టపోతారు. కాబట్టి దీన్ని ఆపాలి అంటే ఒక బొద్దింక రావాలి. ఈ బొద్దింక మోదీని ఛాలెంజ్ చెయ్యాలి. సో ఈ బొద్దింకకి ఎంత డబ్బు కావాలో మనం ఇద్దాము, ప్రజల సపోర్ట్ని క్రియేట్ చేద్దాము. అంటే ప్రజలు లేరు అక్కడ. ప్రజలు లేకపోవడంతో, పబ్లిక్ సపోర్టు లేకుండా మీరు ఏం చేస్తారండి, ఏం సాధిస్తారు? అక్కడ వీళ్ళు ఫెయిల్ అయ్యారు. కానీ చూడండి, $100 బిలియన్ అమెరికన్ డాలర్స్ను ఖర్చు పెట్టి మన దేశం మీద కుట్ర పన్నాలని ఇక్కడే ఎంతెంత మంది తిరుగుతున్నారు. సో ఇది మనం ఆలోచించాలి. కాబట్టే ఇంత పెద్ద ఫెయిల్యూర్ అండి. మరి ఇదంతా చూసినప్పుడు విదేశాల్లో భారత్కు సంబంధించి ఏ లెవెల్లో కుట్రలు జరుగుతాయో ఒక్కసారి మీరు ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.